హాయ్ ఫ్రెండ్స్, నేను మా ట్విన్స్కి ఉగ్గును చేసి తినిపిస్తాను. అయితే అదే ఉగ్గుకు కావాల్సిన పప్పులను తెలుసుకుందాం ఒకసారి. ముందుగా కేజీ బియ్యం, హాఫ్ కేజీ పెసరపప్పు, హాఫ్ కేజీ మినప్పప్పు, హాఫ్ కేజీ గోధుమలు, హాఫ్ కేజీ శనగపప్పు, హాఫ్ కేజీ పెసర్లు, హాఫ్ కేజీ ఎర్రపప్పు, హాఫ్ కేజీ కందిపప్పు, పావు కేజీ బాదం పప్పు, పావు కేజీ జీడిపప్పు. వీటన్నిటిని 2 hours వాటర్లో నానబెట్టుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి 2 days. అవన్నీ ఆరిన తర్వాత పెనం పైన కలర్ మారేదాకా వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు టేస్ట్ కోసం 30 grams వామ, 30 grams జీలకర్ర వీటిని కూడా వేయించుకొని మిక్సీ పట్టించుకోవాలి. సపరేట్గా మిక్సీకి వేసుకొని అన్నిటినీ కలిపేసుకోవాలి. ఈ విధంగా నేను మా ట్విన్స్కి ఉగ్గును తయారు చేసి పెడతాను. అయితే 9 months నుంచి ఈ విధంగా ఉగ్గు తయారు చేసి పెడుతున్నాను. 6 months నుంచి 9 months వచ్చేదాకా ఓన్లీ రైసు, పెసరపప్పు ఈ రెండుటిని కలిపి ఉగ్గు తయారు చేసి పెట్టాను. కానీ ఇప్పుడు 1 year కంప్లీట్ అయింది. ఈ విధంగా ఈ పప్పులన్నిటినీ కలిపి ఉగ్గు తయారు చేసి పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, వీటన్నిటిని నేను 2 hours వాటర్లో నానబెట్టి ఎండలో ఆరబెట్టుకున్నాను. ఎండలో అయినా ఆరబెట్టుకోవచ్చు, నీడలో అయినా ఆరబెట్టుకోవచ్చు. ఎండలో అయితే త్వరగా ఆరిపోతాయి, నీడలో అయితే కొంచెం టైం పడుతుంది. ఆరిన వాటిని ఈ విధంగా పెనం పైన స్టవ్ స్లిమ్లో పెట్టి ఒక్కొక్కటిగా రంగు మారేదాకా వేయించుకున్నాను. వేయించుకునేటప్పుడు ఏమీ వేయద్దు, ఓన్లీ పప్పులను మాత్రమే సపరేట్గా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత జీడిపప్పు, కొంచెం బాదం పప్పు, అలాగే 30 grams జీలకర్ర, 30 grams వామను కూడా వేయించుకున్నాను. ఈ వేయించుకున్న అన్నిటిని సపరేట్గా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత ఒక గిన్నెలో వేసి కలిపేసుకోవాలి. నేనైతే ఈ విధంగా అన్నిటిని సపరేట్గా మిక్సీ పట్టేసుకున్నాను. అయితే ఇందులో మనం ఇప్పుడు వామ పౌడర్, అలాగే జీలకర్ర పౌడర్ ఇట్లా వేసేసుకుందాం. ఆ తర్వాతగా బాదం పౌడర్ను కూడా వేసేసుకుందాం. ఇది జీడిపప్పు పౌడర్. అన్నిటిని ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం ఇలాగా కలిపేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఈ విధంగా ఒక టిఫిన్ బాక్స్లో స్టోర్ చేసుకున్నాను. అలాగే డైలీ యూజ్ చేసుకోవడానికి ఒక చిన్న బాక్స్లో వేసుకున్నాను. ఈ ఉగ్గు తినిపించడం వల్ల పిల్లలకు చాలా హెల్తీగా ఉంటారు, అలాగే స్ట్రాంగ్గా కూడా ఉంటారు.